నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్ వీడియోస్ పెడదాం. ఓకే, ఇప్పుడే మార్కెట్ ఓపెన్ అయింది. ఇప్పుడు టైం చూడండి, 9:19 అవుతుంది. నేను ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే నిఫ్టీ నిన్న ఫుల్గా పడ్డది. ఓకే, 21st రోజు, ఈరోజు 22nd. ఓకే, ఇప్పుడు పైకి వెళ్ళని ట్రై చేస్తుంది. 5 minutes క్యాండిల్ ఇది. ఓకే, స్టార్టింగ్లో కొంచెము ట్రేడ్ చేయడం రిస్క్. సో కొంచెం సేపు ఆగుదాం, ఒక 2-3 క్యాండిల్స్ అయిపోయిన తర్వాత మనం సెటప్ ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ నేను లైన్లు గీసా కదా, నేను లైన్లు ఎందుకు గీసా అంటే జస్ట్ క్యాజువల్గా చూపిస్తా. కానీ 1 day టైం ఫ్రేమ్లో చాలా రోజు పడుతుంది. ఓకే, ఇక్కడ ఒక సపోర్ట్ ఉందని ఇక్కడ ఒకటి గీసిన. ఓకే, పైన ఈ స్ట్రాంగ్ క్యాండిల్ది ఒకటి పైన టాప్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి గీసిన. ఇక్కడ ఒక సెల్లర్ ఉన్నాడు కాబట్టి సెల్లర్ తీసుకున్నాం. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ వచ్చి ఒక రెడ్ క్యాండిల్ పడ్డదంటే నెక్స్ట్ క్యాండిల్ ట్రేడ్ చేయవచ్చు. ఓకే, ఒకవేళ ఇది ఈ లైన్ బ్రేక్ అయిపోయి కింద ఒక క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, కిందికి వెళ్ళే నెక్స్ట్ క్యాండిల్లో కిందికి వెళ్ళే ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, పడితే ఇటు దాకా పడే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఎందుకంటే ఆల్మోస్ట్ నిఫ్టీ పడుతుంది కదా, ఇది బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ దాకా పడుతుంది గైస్. ఓకే, పైన 1 dayది ఒకటి ట్రెండ్ లైన్ తీసుకున్నా, జస్ట్ ఇన్ కేస్ ఇక్కడ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, మీరు చూసుకున్నట్లే ఓవరాల్ సెల్లర్స్ చాలామంది ఉన్నారు. ఈ ఏరియాలో సెల్లర్స్ ఉన్నారు. ఓకే, ఈ ఏరియాలో సెల్లర్స్ ఉన్నారు. ఓకే, అట్లనే ఈ ఏరియాలో కొత్త సెల్లర్స్ క్రియేట్ అయ్యారు. ఇక్కడ ఒక బయర్ ఉండే, వాళ్ళు బ్రేక్ అవ్వగానే సెల్లర్ అయిపోయారు అనమాట. ప్రైస్ యాక్షన్ ట్రెండ్లో నేను ఇది మీద ఉంటుంది చూడండి, నా వీడియోస్లో ఉంటుంది. దీని గురించి నేను చెప్పిన ట్రెండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ అయిపోతుంది, రెసిస్టెన్స్ సపోర్ట్ అయిపోతుంది. ఓకే, సో చూద్దాం. ఇక్కడైతే ఒక సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళని ట్రై చేస్తుంది నిఫ్టీ. ఓకే, నైస్, మంచి ఒక టైం దొరికినప్పుడు తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం మార్కెట్ అనివార్యం ఉంటుంది. ఒక 2-3 క్యాండిల్స్ తర్వాత నేను ట్రేడ్ చేస్తాను. ట్రేడ్ చేసేటప్పుడు రికార్డ్ చేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లైక్ చేయండి ఒకటి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, చూడండి మార్కెట్ ఇది ఫస్ట్ 5 minutes క్యాండిల్, సెకండ్ 5 minutes క్యాండిల్ పెద్ద ఒక బుల్లిష్ ఇచ్చింది. ఎంత బుల్లిష్ ఇచ్చిందంటే ఇమీడియట్గా ట్రేడ్ చేయొద్దు, కొంచెం వెయిట్ చేయండి ఒక పుల్ బ్యాక్ తీసుకొని కోసం. ఓకే, సో మేబీ ఒక పుల్ బ్యాక్ ఈఎంఐ నుంచి ఒక రిజెక్షన్ క్యాండిల్ గ్రీన్లో ఎండ్ అయింది అనుకోండి, ఆ క్యాండిల్ బిలోకి మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ట్రేడ్ చేయొద్దు, ఎందుకంటే ఇంత పైకి పోయింది కదా, అరే ఇంకొక పైకి పోతుంది అని చెప్పేసి ట్రేడ్ చేయదు. ఎందుకంటే స్పాట్ చార్ట్, ప్రీమియం చార్ట్ డిఫరెంట్గా మూవ్ అవుతుంది. ఓకే, సో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. ఓకే, నేనైతే ఇంకా ట్రేడ్ ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకొని ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఎండ్ అయితే అక్కడ తీసుకోవచ్చు. ఓకే, లెట్స్ వెయిట్. ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అయితే కిందికే ఉంది గైస్. జస్ట్ స్కాల్పింగ్ పర్పస్ కోసం నేను కాల్ అనుకుంటున్నాను, పైకి వెళ్ళే ట్రేడ్. ఓకే, మార్కెట్ ట్రెండ్ అయితే బ్యారిషే ఉంది. మీరు చూసుకున్నట్లయితే చూడండి, 4 hours చూసినా కిందికే ఉంది. జస్ట్ ఈ రోజు క్యాండిల్ ఒకటి ఇంత పెద్దగా ఉంది. ఓకే, అది ఏ టైంలో అయినా రిజెక్షన్ మళ్ళీ తీసుకోవచ్చు. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కావాలి మనకు, అప్పుడే రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, జస్ట్ ఈ రోజు కోసం ఒక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ చేయవచ్చు. ఓకే, లెట్స్ వెయిట్, చూద్దాం. ఒకవేళ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తే మాత్రం చేద్దాం, ఊరికే చేయకుండా. దిస్ ఈజ్ ఆల్సో రైట్ మూమెంట్ టు టేక్ యాక్చువల్లీ, బట్ వెయిట్ చేద్దాం. ఆగండి, ఎప్పుడైతే మనము ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి తీసుకుంటామో అప్పుడు మన రేషోలో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, లెట్స్ చెక్, చిన్న క్వాంటిటీతో తీసుకుందాం, 125 క్వాంటిటీతో. ఓకే, 125 అరే వెళ్ళిపోతుందా ఆయన. ఓకే, ఈ క్యాండిల్ ఎండ్కి మనం స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఓకే, ఎక్కువ ప్రాఫిట్ ఏం లేదు, నేను 125 చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నా. సో చిన్న ప్రాఫిట్ వేసుకున్నాను, ఎందుకంటే ఈ అకౌంట్లో నేను అమౌంట్ విత్డ్రా చేసుకున్నా. సో దీంట్లో ఎక్కువ అమౌంట్ లేదనమాట. ఇది నా ఫస్ట్ ట్రేడ్. ఓకే, చలో 800, 1000, 1200, 2000 అవ్వగానే ఇక్కడ ఎగ్జిట్ కొట్టేస్తా. 1400, కమాన్, ఇంకొకటి 1700. $1400 దాకా ప్రాఫిట్ చూపించింది కదా, రివర్సల్ అవుతుంది. బట్ హోల్డ్ చేద్దాం. అవ్వండి, ఈ క్యాండిల్ కింది దాకా హోల్డ్ చేసుకుందాం. లెట్స్ సీ. మొత్తం రివర్సల్ అయిపోయింది. బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్ ఇచ్చింది గైస్. ₹1000 ప్రాఫిట్ అంటే వచ్చేస్తుండే. నేను కొన్నదే 125 క్వాంటిటీ. సో
పెద్ద ప్రాఫిట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. 1000-2000 రూపీస్ విల్ బీ ఎనఫ్. సో చూద్దాం ఆగండి. ఈ క్యాండిల్ 6 సెకండ్స్లో ఎండ్ అయిపోతుంది. దాని ఎండ్ ప్రకారం మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇదైతే గలీజీ ఎండ్ అయింది గైస్. కమాన్, ఒక స్ట్రాంగ్ మూమెంట్ కావాలి మనకి. చలో మళ్ళీ 400కి వచ్చాం, 900 ప్రాఫిట్. కమాన్ కమాన్. దీన్ని చూస్తుంటే కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది గైస్, యాజ్ పర్ మైబీ. బట్ చూద్దాం ఆగండి, మనకి కొంచెం ఇక్కడ దాకా టైం అయితే ఉంది. ఓకే, ప్లస్ ఇక్కడ ఈఎంఐ కూడా ఉంది మనకి సపోర్ట్గా. ఓకే, చలో 1200కి మనం ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. ఎందుకంటే కొన్నదే 125 క్వాంటిటీ. సో ఇక్కడ 125 క్వాంటిటీ ఉన్న 10 లక్షల వరకు ఉన్న ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, చలో 400, 500, 1000. చలో మళ్ళీ 1000కి వచ్చాం గైస్. 1600, 1200, కమాన్, 1300, 1400, 2000. చలో ప్రాఫిట్ బుక్డ్ గైస్. మీరు చూసుకున్నట్లయితే 2225 రూపీస్ ప్రాఫిట్ అయింది. ఎంత సింపుల్గా తీసుకున్నాను చూడండి, ఎక్కువ కాంప్లెక్స్ చదవద్దు ఎప్పుడు. నేను 125 క్వాంటిటీ తీసుకున్నాను. 125 క్వాంటిటీ అంటే ఒక 20,000 అయి ఉంటుంది ఈ ట్రేడ్కి. ఓకే, చెప్పాలి ఇక్కడ నుంచి రిజెక్షన్ ఛాన్సెస్ ఉంది. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ వెరీ నీట్ ట్రేడ్ అనమాట ఇది. ఎక్కువ నేను డబ్బులు కూడా ఎక్కువ పెట్టలేదు. ఈ అకౌంట్లో 25,000 అట్లా ఉందనుకుంటా, నేను విత్డ్రా చేసుకున్నాను అనమాట. బట్ చిన్న ట్రేడ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సింపుల్గా ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ బ్రెయిన్ పెట్టదు గైస్. టెక్నికల్ ఈఎంఐ, ఆర్ఎస్ఐ, అది ఇది అసలు ఏం అవసరం లేదు. సింపుల్ ఏం చేయాలి తెలుసా, ఫుల్ డే మార్కెట్ ట్రెండ్ చూసుకోవాలి. యూజువల్ అయితే డౌన్ ట్రెండ్ ఉంది, కానీ ఇక్కడ ఒక బుల్లిష్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి చిన్న స్కాల్పింగ్ చేయొచ్చు. ఓకే, 1 డే చార్ట్లో 15 మినిట్స్ చార్ట్లో మార్కింగ్స్ వేసుకోవాలి. ఓకే, అంటే ఎక్కడ మనకి ట్రెండ్ ఉంది, ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత చిన్న స్కాల్పింగ్ కోసం వెయిట్ చేయాలి. స్కాల్పింగ్ ఎట్లా చేస్తావు, ఇమ్మీడియట్గా చేయొద్దు, 5 మినిట్స్ పెట్టుకోవాలి. ఓకే, దాని కాల్ పుట్టు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రీమియం మూవ్మెంట్ ఎట్లయితుందో మనకు అర్థమవుతుంది కాబట్టి. ఓకే, ఎంత పెద్ద మూవ్ వచ్చినా ఒక పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. పుల్ బ్యాక్ సమ్వేర్ ఇక్కడ వచ్చింది, ఈ క్యాండిల్తో మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. సింపుల్గా ఈ క్యాండిల్లో తీసుకున్నాం, ఈ క్యాండిల్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం, అంతే. ఎక్కువ కాంప్లెక్స్ చేయదు. ఒకవేళ దీనికన్నా కింద ఎండ్ అయింది అనుకోండి, లాస్ బుక్ చేసుకుంటుండే, అంతే కదా. ఎక్కువ థింక్ చేయదు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో లేను కదా, నాకు కొన్ని వర్క్స్ ఉంటుందన్నమాట, దానివల్ల నాకు బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఈరోజు కూడా బయటికి వెళ్ళాలి. సో ఐ విల్ ఎండ్ దిస్ టుడే. నేను 2-3 ట్రేడ్ చేస్తున్నాయి, కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యాపిటల్ తోటి ఇది గుడ్ క్యాపిటల్, ఇది గుడ్ రిటర్న్స్ అనమాట. 20,000కి 2,200 వస్తుంది. అది కూడా నేను ఎంత 10 మినిట్స్ స్పెండ్ చేసి ఉంటాను. సో ఇట్స్ గుడ్ ఓన్లీ కదా. యాక్చువల్లీ ఇది ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది గైస్. మళ్ళీ ఏం లేదు, సింపుల్ ఈఎంఐ దగ్గరికి వచ్చి ఒక రిజెక్షన్ క్యాండిల్ తీసుకొని పైన గ్రీన్ క్యాండిల్ ఎండ్ అవ్వగానే ఆ నెక్స్ట్ క్యాండిల్లో ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ ఈఎంఐ బ్రేక్ అయింది అనుకోండి, ఇది 9 ఈఎంఐ, ఇది 15 ఈఎంఐ, బ్రేక్ అయిపోతే లాస్ బుక్ చేసుకోవాలి, అంతే. ఇది కూడా చూడండి, పుట్టు పైకి వెళ్తుంది కదా, ఈఎంఐ దగ్గర రిజెక్షన్ తీసుకుంటుంది, సేమ్ టైంలో ఈఎంఐ దగ్గర ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంటుంది. ఆ క్యాండిల్లో కొనుక్కోవాలి, ఆ క్యాండిల్ కిందకి లాస్ బుక్ చేసుకోవాలి. కానీ లాస్ బుక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ గైస్. అది రాదు అంటే మనకు అనిపిస్తుంది సరే తీసుకోవడం, కానీ లాస్ వచ్చినప్పుడు లాస్ బుక్ చేయడం నేర్చుకోండి ఫస్ట్. అది ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది, డిసిప్లిన్ తోటి వస్తుంది. అది నేర్చుకున్నానంటే ఇంకా ఇప్పుడు చూడండి, ఇక్కడ తీసుకోవద్దు. నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్లో స్ట్రాంగ్గా ఎండ్ అయినప్పుడు తీసుకోవాలి, దాని కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అది కట్టేది అనుకోండి, ఇమ్మీడియట్గా సెల్ కొట్టేసాలి. కావాలంటే మీరు ఇది కూడా పెట్టుకోవచ్చు, సెల్ ఇది ఆర్డర్ పెట్టుకోవాలి సింపుల్గా, మీ చేతిలో కంట్రోల్ లేదంటే. ఓకే, నేను ఎందుకు ఒక్కోసారి పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకసారి కింద వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతాను అనమాట. నాకు ఎండింగ్ క్యాండిల్ కావాలి, అంటే ఆ సెకండ్స్ లోపల ఎండ్ అవ్వాలి. చూడండి ఇక్కడ కూడా ఒక ట్రేడ్ చేయొచ్చు, కాబట్టి నేను ఎందుకంటే నాకు ఒక సైకాలజీ స్ట్రాంగ్ కావాలి. సో అండ్ నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను కాబట్టి నాకు మూడ్ లేదు. ఈ క్యాండిల్ ఎండ్ అయ్యేదాకా ఆగండి, వద్దులే. ఎందుకు తెలుసా, ఇది ఇందాక చెప్పాలి, కిందికి వచ్చి పైకి వెళ్ళిపోతాను, అట్లా పైకి వచ్చి కిందికి వెళ్తుంది. ఈ 30 సెకండ్స్లో దీనిపైననే ఉందనుకోండి క్యాండిల్, అక్కడ రిస్క్ తీసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సబ్స్క్రైబ్ చేసుకుని జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, కలిసి డబ్బులు సంపాదించాం. హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి లైఫ్. ట్రేడింగ్ ఒకటే జీవితం కాదు, మీ జీవితంలో మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి.
ఎంజాయ్ చేయండి అబ్బా, లైఫ్ ఒకటే కదా. ఈ జస్ట్ నడుస్తూనే ఉంటుంది ట్రేడింగ్ అవన్నీ, టైంపాస్కి పైసలు చంపేయడానికి నడుస్తూనే ఉంటుంది. నేను నేర్పిస్తున్నాను కదా. సైకాలజీ డిసిప్లిన్ స్ట్రాంగ్ చేసుకుని మీరు కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఆప్షన్ బయింగ్ చేస్తాను నేను, అది చాలా రిస్క్ గైస్, నేను ఆల్వేస్ చెప్తుంటా. ఎందుకంటే మీ డబ్బులు పోయినా నాకు బాధ అనిపిస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా చేయండి, ఓకే. నేను ఎక్స్పీరియన్స్ తోటి చేస్తున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. పోతే ఇంత పోతే నాకు పర్లేదని, బట్ మీకు కూడా అట్లా ఉంటే పర్లేదు. సో మనీ ఈజ్ ఇంపార్టెంట్, ప్లే ఇట్ సేఫ్. ఇది మీకు సెట్ అవ్వకపోతే స్వింగ్ ట్రేడింగ్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఆప్షన్ సెల్లింగ్ చేసుకోండి, ఓకే. నాకు ఆప్షన్ బయింగ్ ఇష్టం కాబట్టి నేను అది చేస్తుంటాను అనమాట, ఓకే. టేక్ కేర్ గైజ్, రేపు కలుసుకుందాం, బాయ్ బాయ్.